అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమై పొత్తులపై చర్చించారు. చంద్రబాబును ఎన్డీఏలో చేరాలని అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం. సింగరేణిలో ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సింగరేణిలో 80% ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు రానున్న 15 రోజుల్లో 15,000 పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. ఈ రోజు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10న శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధరబాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 12 నుండి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోజుతో ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదల, జగన్ హామీలు, రైతు సమస్యల వంటి అంశాలపై టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనలతో శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. వైఎస్ఆర్ మరణం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వరకు వివిధ పరిణామాలపై తీసిన యాత్ర 2 సినిమా ఈ రోజు విడుదలైంది. అమెరికా, యూకేలోని పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమాలో ప్రతి సన్నివేశం గూస్ బంప్స్ తెప్పిస్తుందంటున్నారు. ఈ చిత్రానికి 3 రేటింగ్ ఇస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సీనియర్ జర్నలిస్ట్ వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ అనారోగ్యంతో కన్నుమూశారు. 6 రోజులుగా చంద్రశేఖర్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహం చూపించారు. జనసేన జెండాలు థియేటర్లోకి తీసుకొచ్చి నానా హంగామా చేశారు. స్క్రీన్ ముందు మంట పెట్టి దాని చుట్టూ డ్యాన్సులు వేశారు. అండర్-19 పురుషుల ప్రపంచ కప్లో యువ భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 58,010 వద్ద, 24 క్యారెట్ల బంగారం 63,240 వద్దకు చేరింది. ఇక వెండి ధర కేజీపై 1000 తగ్గి 75,000కు చేరింది.